యా సార్. సో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్లో యాక్చువల్గా మీరు అడిగితే నా పాత్ర అనేది మీరు ఎట్లాగా నేను అంతే. సో వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఇండివిజువల్ యా అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అండ్ అంటే దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ సిస్టమ్ వస్తుంది. సో టు బి మోర్ స్ట్రాంగర్ అండ్ ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అది కళ్యాణ్ గారి నుంచి స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. షూర్ సార్. మొన్న జరిగిన ఇన్సిడెంట్ వెరీ సాడ్ థింగ్, స్టాంపేడ్. అలాంటి స్టాంపేడ్ ఇంకొకసారి జరగకుండా ఉండడానికి మీటింగ్ కూడా జరిగింది. చాలా సీరియస్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, చైర్మన్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. సో మొత్తం అంతా చెప్పమనను కానీ మెయిన్ పాయింట్ ఇంకొకసారి అటువంటిది ఇంకొకటి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మొన్న మీకు రథోత్సవం ఆ రోజు కూడా మేము దాని ముందు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం అనేది కూడా ప్లాన్ చేసాం. సో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, అందరూ కొత్తగా వచ్చారు, కొన్ని చేంజెస్ అంతా అయింది. అక్కడ దట్ ల్యాప్స్ హ్యాపెన్. సో దాన్ని మనం ఏం చెప్పలేము, బట్ ఇట్స్ హ్యాపెన్. సో నెక్స్ట్ టైం అట్లా ఉండకుండా చాలా అంటే చైర్మన్ గారు చాలా సీరియస్గా పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా కాదు, మీరు విజిలెన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇట్స్ వాట్ ఎవర్ ఈ చైర్మన్కున్న ఎక్స్పీరియన్స్కి ఆయన అండ్ అక్కడే ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేస్తున్నారు, తిరుమలలో ఉంటున్నారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రియల్లీ మా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా సో ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ అంటే డెవలప్మెంట్ గురించి అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా. అండ్ ఈవో గారైనా జేయూ గారు కూడా వాళ్ళు అంటే కాంట్రిబ్యూషన్ అండ్ కొంచెం టైం తీసుకుంటే బట్ ఎవ్రీథింగ్ విల్ సెట్. సార్ ఒక చిన్న మేజర్ కంప్లైంట్ ఉంది టీటీడీ ఎంప్లాయీస్ మీద. వచ్చే భక్తుల్ని, సాధారణ క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఒకంత ట్రీట్మెంట్, ఒక వేరే లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా కొంచెం కేర్లెస్గా చూస్తూ ఉంటారు. దేవుడిని దర్శనం చేసుకుని దాకా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, దేవుడి ముందు అందరూ ఒకటే, విఐపి ప్రోటోకాల్ అనేది కొంచెం తగ్గించాలి, సాధారణ ప్రజలకి దైవ దర్శనం అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని. ఆ సిస్టమ్ మారుతుందా సార్? ఇస్ ఇట్ చేంజింగ్? See, the one is security. Okay, so VIP cannot go along with the public. Yes, exactly. Okay, so adokati vasundi. And so the protocols ఉంటాయి. So anywhere you have protocols. Yeah. అంటే తిరుమల is one of the biggest temple in the world. So డెఫినెట్గా వాళ్ళు వచ్చి అందరికీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు రోజుకి పెరుగుతూనే ఉన్నారు, మనకి ఉన్న ప్లేస్ చాలా చిన్నది. సో మనం వేరేలాగా మనం టెంపుల్ని పెద్ద చేయలేము. ఉన్న గర్భాలయం అదే సైజు, మండపాలు వేసి అసలు అటుపక్క మనం దగ్గరికే వెళ్ళాం. ఇంకా ఫ్యూచర్లో ఒక సెకండ్ స్వామివారు చూస్తే చాలు అనే స్టేజ్కి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏదో మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాదండి. సో నా వరకు ఏంటంటే టెంపుల్ అనేది మన మిగతా వాళ్ళు, మనం ఇప్పుడు వెళ్ళే బ్రేక్ దర్శనం, మిగతా వాళ్ళు కూడా ఒక బ్రేక్ దర్శనంలో మిగతా వాళ్ళు కూడా ఇంకొక 100 మంది యాడ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎట్లా ముందుకి ఓవరాల్గా సిస్టమ్ ఎట్లా టెక్నాలజీ తీసుకొద్దాం అని డిస్కషన్ జరుగుతుంది. ఇట్స్ టేక్ లిటిల్ లాంగ్ ప్రాసెస్. అంటే మనకి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జస్ట్ సోమవారం చూస్తే చాలు అనేది ఉన్నారు. నాకు సెకండ్ల పాటు లేదా ఒక సెకండ్ పాటు ఆయన రూపాన్ని పూర్తిగా చూడగలిగితే. సో అందుకే నేను కూడా బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది. బట్ నేను ఇప్పటికి 3 monthsలో 3-4 times వెళ్ళి ఉంటాను. నాకు మనం ఎక్కడి నుంచి దేవుని దండ పెట్టుకోవాలి టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఛాన్స్ తీసుకోలేదు. కళ్యాణ్ గారికి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి మన వల్ల మళ్ళీ పబ్లిక్ డిస్టర్బ్ అవ్వకుండా స్టాంపేడ్ అవ్వద్దని చెప్పి ఆయన టెంపుల్స్కి వెళ్ళడం కూడా మానేశారు. సో మనం టెంపుల్కి వెళ్తేనే మనకి భక్తి అని కాదు, ఎక్కడి నుంచైనా మనకి భక్తి ఉంటుంది. కొండ మీద మనకి ఎక్కడమే మన భక్తి, స్వామివారి అనుగ్రహంలో కూడా మనకి ఎక్కడికి వెళ్ళాం. సో డెఫినెట్గా అవన్నీ స్వామివారే, ఇంకా ఆయన స్వామివారి డెసిషన్ తీసుకుంటారు, ఎవరు ఉండాలి, ఆనంద్ సాయి చేయాలా, ఎవరు చేయాలా, ఆయన డెసిషన్ తీసుకుంటారు. డెఫినెట్గా ఈ ఓవరాల్ సిస్టమ్ కూడా ఇట్ విల్ బి చేంజ్ అండి.